ఆగు. ఏంటిది? దోశ 45, 3 ఎగ్ దోశ, బూస్ట్. అమ్మా తిన్నందుకు బిల్లేస్తావా? చెప్తాను ఈ సంగతి. అమ్మా రేపటి నుంచి నేను ఇంట్లో తిన్ను. హోటల్లో తింటే వాటు కలిపి 300 అవుద్ది. ఏంటన్నా మరి నువ్వు? మరేం చేయమంటావు? ఏదైనా ఉద్యోగం చూసుకోరా అంటే చూసుకో, పోనీ నా ఆఫీసులో పని చేయరంటే అది చేయవు. అందుకే ఇదంతా. అసలు నువ్వు నా నాన్నవేనా? కాదురా, బిజినెస్ మ్యాన్ ని. అయితే నా బదులు ఏ మెషినో కనాల్సిందే. సారీరా, దేవుడు నాకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. నీతో పాటే చదువుకున్నాడు ఆ రవిగాడికి ఉద్యోగం వచ్చింది, మరి నీకు? వాళ్ళ నాన్న తెలివైనడు కాబట్టి వాడికి జాబ్ వచ్చింది. అంటే నాకు తెలివి లేకుండానే ఇదంతా సంపాదించానా? నేను చెప్పేది తెలివితేటల గురించి, దొంగ తెలివితేటల గురించి కాదు. నాది దొంగ తెలివితేటలా? ఏంటండి మీరు? వెళ్ళనివే, కనీసం నా మీద కోపం తన్నా ఏదో ఒక పని చూసుకుంటాడు. వాడు చెప్పింది కరెక్టే. ఏంటది? మీవన్నీ దొంగ తెలివితేట. ముందా చెవిలో పెన్సిల్ తీయండి, పాత రోజులు గుర్తొస్తున్నాయి. లేదు లేదయ్యా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పాడడానికి ఇది సినిమా పాట కాదు, చీటీ పాట. 10వ తారీఖు వరకు ఆగాల్సిందే. హాయ్ అంకిల్. ఏం సీను, బాగున్నావు నాన్న? అంకిల్. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన బానే ఉంటారు అంకిల్. కాఫీ టీ పలహారాలు ఏమన్నా తీసుకుంటావా? పర్లేదు అంకిల్, తినేసి వచ్చాను. థ్యాంక్ యూ. కొంచెం ఎలాగైనా ఆయన ప్రయోజకుడిని చేయండి అమ్మా. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను అంకిల్. నువ్వు ఆ పనిలోనే ఉండు, ఆడి గదిలో ఉన్నాడు. అలాగే అంకిల్. అలాగే నాన్న. రే పండిత పుత్ర పరమసుంట అంటారే, నీ విషయంలో నిజమైంది తెలుసా? ఎందుకో? ఎప్పుడు ఆడిపోసుకుంటావు గానీ మీ నాన్న అంత మంచోడేంట్రా? ఆ మర్యాద ఏంటి, ఆ ప్రేమ ఏంటి, అసలు అలాంటి నాన్న నాకెందుకు లేడా అని బాధేస్తుంది తెలుసా? సీరియస్ రా. నువ్వు చూసింది ఓకే యాంగిల్ రా, ఇంకోటి చూపిస్తాను పద. నిజమా? చూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టు ఆ దొంగనా కొడుకు సీనుగాడు ఉన్నాడే, ఆడి వల్లే మన గాడిద అడ్డగాడిలా తయారవుతున్నాడు. ఆడిననేం లాభం, వాడు అబ్బననాలి. కానీ ఇలా గాలికి వదిలేసినందుకు. ఏమ్మా కాఫీ టీ పలహారాలు తీసుకుంటావా అంటే ఆ పర్లేదు అంకుల్ అంటున్నాడు. వీడికి ఏదో నిజంగా వడ్డిచ్చినట్టు. నాన్నగారు బాగున్నారంటే బాగున్నారంట. ఆయన బాగుంటే మనకెందుకు, కేర్ హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉంటే మనకెందుకు. మా వాడిని ప్రయోజకుడు చేయండి అమ్మా అంటే ఆ పనిలోనే ఉన్నాడంట. ఈడే ఒక పరమ సొంట. ఈ సొంట మన సొంటను ప్రయోజకుడిని చేస్తాడంట. అలా తెల్లగా ఉండడం కాదే, తెలివిగా ఉండడం నేర్చుకో. సగం నీ వల్లే చెడిపోతున్నాడు మన ఎదవా. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, దీన్ని చూడండి. ప్లీజ్ కమ్ ఇన్ ద లైన్. యు నో ఐ యామ్ మినిస్టర్ అన్న తాలూకా. తొందరగా చూడండి, వెళ్ళిపోవాలి. నీ మినిస్టర్ అన్న ఇక్కడికి వచ్చినా లైన్ లో రావాల్సిందే. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. అంత మాట్లాంటావా? నన్ను అంత మాట్లాంటావా? ఐ యామ్ సీయింగ్ యువర్ ఎండ్. ఐ యామ్ సీయింగ్ యువర్. నువ్వేం సీయింగ్ రా? ఐ యామ్ సీయింగ్ యువర్ ఎండ్. ఐ యామ్. ఆవిడికి జబ్బు చూపించుకోవడానికి వచ్చి మీరేం జబ్బుతో వెళ్తున్నారు? ఐ యామ్ ఆల్సో సీయింగ్ యువర్ ఎండ్. పద, మంచి కామెడీ పీస్. రా తొందరగా. ఐ యామ్ సీ ఆల్ యువర్ ఎండ్. స్టూపిడ్ మ్యాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఇక్కడికి నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చావా? నేనెవరో తెలుసా నీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి? ట్రీట్మెంట్కి వచ్చావా, ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా? ప్రాబ్లం ఏంటో చెప్పు. మా అమ్మకి రాత్రి నుంచి కొంచెం స్టమక్ పెయిన్ ఉందండి. ఏ మీ అమ్మకి మాటలు రావా? ఆవిడ ప్రాబ్లం ఆవిడ చెప్పలేదా? డాక్టర్స్ ఉన్నారని ఏది పడితే అది తినడం, ఆ తర్వాత ప్రాణాలు తీయడం. 1 minute ప్లీజ్. ఎస్, ఐ గాట్ ఇట్. నీ హైట్, నీ వెయిట్, నీ ఏజ్ క్యాల్కులేట్ చేసుకుంటే పక్కా నీకు బీపీ ఉంది. ఇదే హాస్పిటల్లో మంచి డాక్టర్ ఉన్నాడు ఆ ట్రీట్మెంట్కి. నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ చూపించుకో, మేము వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం. పదమ్మా. సారీ అండి, నాకెవరైనా రికమెండేషన్స్ వస్తే చాలా కోపం వస్తుంది. అది మీ మీద చూపించాను. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు తగ్గిపోయిందిలేమ్మా, నీకే కాస్త బీపీ ఉన్నట్టుంది, చూపించుకో. మా అబ్బాయి నన్ను మంచి డాక్టర్కే చూపిస్తాడులే. ఈ బీపీ మా అమ్మ మీద బాగా పనిచేసింది. సారీ అండి. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు బాగుండాలని మీ పేరు మీద అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. అమ్మవారిని మీ ఫ్యామిలీ గురించి ఏం కోరుకోలేదా రాజా? లేదు సార్, మీరు బాగుండాలనే కోరుకున్నాను సార్. అవునా? అంటే మా ఫ్యామిలీ చక్కనాగిపోయినా పర్వాలేదు, సీఎం గారు మాత్రం బాగుండాలి అని కోరుకున్నాం అన్నమాట అమ్మవారిని. ఇవన్నీ నమ్మితే నేను సీఎం అయి ఉండేవాడిని కాదురా. సరే, ఆ కన్స్ట్రక్షన్ పేమెంట్ వచ్చిందా? NCR వచ్చింది సార్. ఏంట్రా తగ్గింది? ఇందులో నా కమిషన్ ఏం లేదు సార్. నేను అడిగానా నిన్ను? లేదు సార్. మరెందుకు నా కమిషన్ గురించి మాట్లాడతావు? అంటే ఉందనేగా. నా నిజాయితీ గురించి చెబుదాం సార్. ఎక్స్ట్రా చేస్తే తోక కట్ చేస్తా.
ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. ఇంకో 2 నిమిషాల్లో ట్రూటెక్ చైర్మన్ నాగరాజ్ గారు వచ్చి కలుస్తారు సార్. టైంకి వస్తాడా? ఆయన టైం అంటే టైమే సార్. మా బావమర్ది యోగి, కూర్చోండి. మీ వల్ల మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతున్నాయి. థ్యాంక్ యూ సీఎం గారు. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. మీకు చీప్గా ల్యాండ్స్ ఇప్పిస్తాను, మా బావమర్దితో కలిపి చేసుకోండి. నేను ఈ ఫీల్డ్లో నెగ్గలనంటారా? మీ దగ్గర డబ్బు ఉంది, మా బావమర్దికి నేనున్నాను. నా కంపెనీ నమ్ముకుని చాలా జీవితాలు ఉన్నాయండి. ఏదైనా తేడా జరిగితే నన్ను నమ్ముకుని రాష్ట్రం లేదు, నేనేం చేయకపోతే ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఈ భయాలన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మండి. భూమికి భూమి తెచ్చుకొని దుమ్ము తులిపేయండి. మీరు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు, చక్రం తిప్పేను. ఏయ్ సుదర్శన్, రాజుగారిని తీసుకెళ్ళి ల్యాండ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. దొరికాడు దొంగ నాకు. ఎవరు సీనేనా? బాగున్నారు అంకిల్. వస్తున్నా. బాగున్నావా? ఆ దొంగ నా కొడుకు సీన్ గాడు ఉన్నాడే, వాడిని అనాలి. ఆడి వల్లే మన గాడిద అడ్డగాడిలా తయారయ్యాడు. నాన్నగారు బాగున్నారా? నాన్నగారు బాగున్నారా అంటే బాగున్నారు అంకుల్ అంట. ఆయన బాగుంటే నాకెందుకు, కేర్ హాస్పిటల్లో ఉంటే నాకెందుకు. ఏమా కాఫీ టీ పలహారాలు లాంటివి ఏమైనా తీసుకుంటావా? 1 minute. కాఫీ టీ పలహారాలు కావాలా అంటే పర్లేదు అంకుల్ అంట. వీడికేదో నిజంగా ఇచ్చేసినట్టు. మా వాడిని కొంచెం ప్రయోజకుని చేయండి అమ్మా. ఈడే ఒక పరమ సొంట, ఈ సొంట మన సొంటను ప్రయోజకుని చేస్తాడు. అంకుల్ ప్లీజ్, ఇంకా నేను మీ మర్యాదలు తట్టుకోలేను. శశాంక్ ఎక్కడున్నాడో చెప్తారా? ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళమ్మా. ఓకే. రేయ్ శశాంక్, శశాంక్, సీ దాట్, తీసుకో. డబ్బురా, పెట్టుకో. బిజినెస్ చేయమని మా నాన్న 10 లక్షలు ఇచ్చాడు. 10 లక్షలు డబ్బురా. ఎస్, 10 లక్షలు. గుడ్ మార్నింగ్. ఇచ్చేయి షేర్లు. ప్లీజ్ లోపలికి వెళ్ళండి. అవునా? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? మిషన్ ఉందా లెక్కెడుకుంటా? దెర్ ఈస్ ఎ ప్రాసెస్. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. చేసేయి, లేట్ ఎందుకు? ప్లీజ్ కమ్ సార్. పదరా, పెట్టు. అంతా ఓకే కదా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎంత కావాలో నన్ను అడుగు, ఏం చేయాలో ఆడిని అడుగు. సొంత తెలియ వాడికే. దేనికైనా 1 వీక్ టైం పడుతుంది సార్. థ్యాంక్ యూ. మళ్ళీ చూస్తాడు. కంగ్రాచులేషన్ సార్, దిస్ ఈజ్ యువర్ పాస్వర్డ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. నాకు చెప్పు, డబ్బులు నావి. ఆల్ ద బెస్ట్ సార్. అయిపోతా కొందాం పద. రే 100 షేర్స్ ట్రూటెక్ ఏమంటావు? కొనేయ్. ఓకే భయ్యా, 100 షేర్స్ ట్రూటెక్ వి కొనండి. ఓకే డన్ సార్. ఏమందిరా? పెరుగుతుంది తమ్ముడు, ఇమ్మీడియట్ గా అన్ని సెల్ చేసాయి. సెల్లా? అలాగే సార్. 10,000 ప్లస్. 10,000.